juice bore and wanted to give you another flavor. Anyways, thank you very much. As usual, you are a part of Amor family and welcome back. So, anyway, me and that tells in there, but we are known to be market leaders in hospital work. ఇలాంటి కొన్ని వందల కేసులు చేశాము. ఇట్స్ నాట్ ఓన్లీ ఒకటి రెండు కాదు, వందల కేసులు చేశాము. ఈ పర్టికులర్ పేషెంట్ యాక్చువల్గా నేను రాజమండ్రిలో అవుట్ రీచ్ క్లినిక్ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్ సండే ఐ గో దేర్, 3 hours వెళ్తాను అన్నట్టు. సో అక్కడ నా క్లినిక్ వచ్చారు పేషెంట్. వీళ్ళ ఫ్యామిలీలో ఒక 3-4 మనం సర్జరీ చేస్తాం. అవి కూడా అన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్. సో ఈ పేషెంట్ ఏంటంటే 3 years గా హీ వాస్ బెడ్ రిడన్ బికాస్ ఆఫ్ సమ్ హెడ్ ఇంజరీ. ఎక్స్ట్రా వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా బోన్ ఫామ్ అవుతుంది మల్టిపుల్ ఏరియాస్. అది కూడా ఏంటంటే ఫిజియోథెరపీ అగ్రెసివ్ గా చేసినప్పుడు బోన్స్ ఫామ్ అయినప్పుడు వాళ్ళ పేషెంట్ రికవర్ అయినా కానీ జాయింట్స్ మొత్తం డిఫార్మిటీ అయిపోతుంది, ప్లస్ మసిల్స్ అనే అట్రోఫీ అయిపోతాయి. సో ఈ రీహాబిలిటేషన్ లో లేదంటే జనరల్ గా ఫిజియోథెరపీ అంటారు కదా మనం. సో వి హియర్ ఇన్ అమోర్ వి కాల్ దెమ్ యాజ్ నాట్ ఫిజియోథెరపీ అలోన్, వి కాల్ ఇట్ యాజ్ రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే ఒక పేషెంట్ ని వాళ్ళ వర్క్ ఫోర్స్ కి తీసుకుపోవడం అనేది రీహాబిలిటేషన్. ఫిజియోథెరపీ విల్ బి లిటిల్ బిట్ మచ్ మోర్ సింపుల్ థింగ్. సో రీహాబిలిటేషన్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ అండర్స్టాండింగ్ ద మొత్తం అసలు ప్రాబ్లం ఏంటి, పాథోఫిజియాలజీ, అనాటమీ మొత్తం అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ ఒక్కొక్క పేషెంట్ ప్రకారంగా మనము టైట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్ మనకి వచ్చినప్పుడు మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్ గా డిఫార్మిటీస్ అవన్నీ మీరు చూసారు, దాట్ ఈస్ వన్ ఛాలెంజ్. బట్ అండర్ విత్ దట్ ఈస్ ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. 90% యాక్చువల్ కింద ఉంది. లైక్ 3 years ఒక పేషెంట్ మినిమల్ మొబిలిటీ బెడ్ రిడన్ ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ డివిటీ ప్రాబ్లమ్స్, లంగ్ అంత ఎక్స్పాండ్ అయి ఉండదు. సో ఇలాంటి పేషెంట్స్ ని సర్జరీకి తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ అనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ who are very important for us. As a surgeon, it's a technical thing for us. But our support, అది అండర్స్టాండ్ చేసుకుని ఇలాంటి పేషెంట్ ని బయటికి మంచిగా ప్రాపర్ గా విత్ గుడ్ రిజల్ట్స్ తీసుకురావాలంటే ఒక ప్రాపర్ క్రిటికల్ కేర్ అండ్ అనస్థీసియా ER టీమ్ ఉండాలి. దట్ ఈస్ హెడ్ బై అవర్ డాక్టర్ ప్రతీష్ and Dr. Jagdish, who is there as a anesthesia and critical care head. So వాళ్ళు అంటే మేము యాజ్ ఎ సర్జన్స్ వీ కమ్ స్టాండ్ మా ఫేస్ కనిపిస్తుంది కానీ వాళ్ళు యాక్చువల్లీ ది బ్యాక్ బోన్స్ అండి. సో దాని తర్వాత ఈ పేషెంట్ కి ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ మనం తీసేసినప్పుడు అంటే తీయాలంటే ఎక్స్ట్రా బోన్ ట్యూమర్ లాగా. సో దానికి ఏరియాస్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. సో మనకి కరెక్ట్ గా అండర్స్టాండింగ్ చేయకపోతే అక్కడ వెసల్ ఇంజరీస్ అంటే బ్లడ్ వెసల్ ఇంజరీస్ తర్వాత నర్వ్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ సర్జరీ చేసే ముందు. సో దానికి ఒక MRI కావాలి, సిటీ యాంజియో కావాలి. ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత టెక్నికల్ మనం చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనకి అది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు డూ ఏ రేడియోథెరపీ ఇస్తాం. సో దానికి డాక్టర్ శాంత మేడం ఉన్నారు. She is the radiation oncologist and she is done a wonderful job. So ఇలాంటి కేసెస్ కి ఇమీడియట్ గా ఈ రోజు ఆపరేషన్ అయితే రేపే రేడియేషన్ ఇస్తాం. సో రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మేము వాక్ చేపించడం స్టార్ట్ చేస్తాం. సో వాక్ చేపించడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్ గా ఒక 72 hours వరకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ప్రాపర్ గా మనం ఎస్టిమేట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకొని దాన్ని పేషెంట్ కి గుడ్ రిజల్ట్ ఇవ్వడం అనేది it is a proper team work and it is not a one-man show. So there are number of people involved and very highly specialized people involved in this, and I'm proud to say that at Amor we have that team. And see, 90% of the time same gaadu, 10% of the time some complications can arise. Our complications ని తట్టుకునే ఇన్స్టిట్యూట్ ఒకటి క్రియేట్ చేయగలిగాం మనం ఈ కుకట్పల్లి ఏరియాలో. With all your support we are there here. Thank you very much. I'm 34 years. 2.5 years. No. Injury. He had an accident. Accident injury head injury. Head injury తర్వాత వెంటిలేటర్ పెట్టిన తర్వాత ఆయన మొత్తం రికవర్ మొత్తం కాలేదు.
సో దాని మధ్యలో ఫిజియోథెరపీ ఇవన్నీ చేసిండు. వెంటిలేటర్ పేషెంట్ ఫిజియోథెరపీ కొంచెం అగ్రెసివ్ గా ఫిజియోథెరపీ చేసినప్పుడు బోన్ అనేది ఎక్స్ట్రా ఫామ్ అవుతుంది అండ్ కాంట్రాక్చర్స్ అయితే. సో కాంట్రాక్చర్స్ రిలీజ్ చేసేసి సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసి ఇప్పుడు 3 years నుంచి లింబ్ ఇలా ఉంటే సడన్ గా మనం స్ట్రెచ్ చేసినాం అనుకో రక్తనాళాలు నరాలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. సో దానికి ఒక వీ హ్యావ్ టు రిలీజ్ ఇన్ ఎ ప్యాటర్న్ అండ్ బోన్ ఫార్మేషన్ ఎక్కడైతే అయ్యిందో ఈ హిప్ జాయింట్స్ లో బోన్ ఫార్మేషన్ అయింది. దానివల్ల మొత్తం కాలు ఇట్లా పెట్టుకుని నడుస్తున్నారు. సో అది మొత్తం ఆ బోన్ తీసేసి మళ్ళీ ఆ బోన్ రాకుండా వీ హ్యావ్ టు డూ దాట్ అండ్ జాయింట్ ఎక్స్పోజ్ అవుతుంది, హిప్ జాయింట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆల్ దాట్ హ్యాస్ టు బి టేకింగ్ కేర్. వాట్ వి హావ్ డన్ అండ్ యూ కెన్ సీ దిస్. అదే రోజు సో దీంట్లో 2 aspects అండి. ఐ మీన్ ఎనీ మొబిలిటీలో అంటే తిరిగి వెళ్తున్నాను బట్ ఇట్స్ జస్ట్ ఎడ్యుకేషన్ లాగా 2 things ఉంటాయి. ఒకటి స్టాటిక్ అని ఉంటుంది, ఒకటి డైనమిక్ అని ఉంటుంది. స్టాటిక్ అంటే స్టాటిక్ డిఫార్మిటీస్ అంటే కాన్స్టెంట్ గా ఉన్నది స్టాటిక్. సో అవన్నీ ట్యాకిల్ అయిపోయాయి. తర్వాత డైనమిక్ దానికి మసిల్ పవర్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మసిల్ పవర్ ఇంప్రూవ్ అయ్యేది మనం మసిల్ ని స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ డే. సో ఇట్ టేక్స్ ఆయనకి ఆప్టిమల్ గా రిజల్ట్ రావాలంటే ఇంకో 1 month పడుతుంది. సో బై another 1 month he will be completely independent and walking. అలా అని చెప్పేసి 1 month లో he will not be an abnormal person. Obviously you need to keep doing exercises and strengthening his muscles. See, in 10 days from that level where ఆయన అసలు నడవకపోయిన లెవెల్లో he's walking now. So he's the only breadwinner in the family. So I'm talking about the social part of it. So he's got a family, he's got kids, he's the only breadwinner in the family, only any member in the family. Madhya Targati or low middle class or in that group, 3 years one person is not working and it makes a lot. And ఆయన ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని ఒక కావాలి. So that and all is gone. So ఇంకొక 1 month లో he'll be able to do this work. So my aim is not surgery alone. Or 3 months లో ఆయన ఏదైనా జాబ్ తీసుకుంటే then we are successful. Once in 3 months, once in 6 months, just the clinical examination. ఇంకేమి మేజర్ ట్రీట్మెంట్ అంటూ ఏమో ఓన్లీ చెప్పిన ఎక్సర్సైజ్ లో ఇంటికాడ ఎవరైనా ఆయన్ని చేసుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెచింగ్ షుగర్ అసలు సిద్ధికి సంబంధం ఆయనకి వచ్చేది ఉంటే ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత వచ్చేది వస్తుంది. దానికి సారీ హిప్ జాయింట్ హిప్ సారీ అదే అది వెంటిలేటర్ హిప్ లో ఎక్స్రేలో కనిపించింది కదా. సో హిప్ జాయింట్ లా ఇప్పుడు హిప్ మొత్తం ఈ పొజిషన్ లో ఉండదు. అది ఎందుకు అంటే ఇక్కడ బోన్ మొత్తం ఫామ్ అయిపోయింది. సో మనం దాని ఫిజియోథెరపీ కానీ ఏది చేసిన స్ట్రెచింగ్ చేసినా స్ట్రెచ్ అవ్వదు. సో ఆ బోన్ తీసిన తర్వాత కూడా మళ్ళా బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్. సో అది మళ్ళా రాకుండా తీసిన తర్వాత కూడా మళ్ళా రాకుండానే మనం రేడియేషన్ ఇవ్వడం. ఎస్. సో దీంట్లో అంటే ఇది హిస్టారికల్ లిటరేచర్ ప్రకారంగా మెథడ్ ఇది థియరీసే చెప్పగలుగుతాం. దేర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ దట్ దీని వల్ల అవుతుంది. హెడ్ ఇంజరీ పేషెంట్స్ అండ్ పేషెంట్స్ ఆన్ వెంటిలేటర్ ఈ 2 పేషెంట్స్ కి ఈ హెటరోట్రోపిక్ ఆసిఫికేషన్ అనేది ఒకటి కామన్ వస్తుంటుంది. There are 2 reasons. ఒకటేమో బికాస్ ఆఫ్ ద వాట్ షుడ్ ఐ సే వాళ్ళకి పేషెంట్స్ కి ఇది ఉండదు, పెయిన్ ఉండదు కాబట్టి స్ట్రెచ్ చేస్తాం తిరిగేటప్పుడు స్ట్రెచ్ అయ్యాం అక్కడ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడ్ అయినప్పుడు అక్కడ బోన్ ఫార్మేషన్ కాల్షియం డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకొక థియరీ ఏంటంటే బికాస్ ఆఫ్ వెంటిలేటర్ అక్కడ ఆక్సిజన్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఆక్సిజన్ టెన్షన్ ఎక్కువైనప్పుడు కూడా బోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది అనే ఒక థియరీ. సో నో వన్ హాస్ గాట్ ఎ కాంక్రీట్ ప్రూఫ్ వై, బట్ ventilator patients with head injury are highly prone to having heterotropic ossification. వాళ్ళు మామూలుగా డాక్టర్లు ఏమో 3 అడుగులు మాత్రమే వేసేవాళ్ళు అంటారు. ఏమైనా ఇప్పుడు ఎలా మామూలుగా వేస్తానండి. అంత బాగుంది సార్, కొంచెం బాగా చేసేది డాక్టర్. థ్యాంక్స్ సార్. నమస్తేనండి అందరికీ. అది తూర్పుగోదావరి జిల్లా కోనవరం అండి. ఈ అబ్బాయి ఏమో మా అల్లుడు గారు అండి, ములగాడండి. పూర్కొండ మండలం అండి, తూర్పుగోదావరి జిల్లా ములగాడండి ఈ అబ్బాయి.
పక్క పక్కనేనండి ఊర్లు. అయితే పెళ్లి చేసి 7 సంవత్సరాలు అయ్యిందండి. అయితే ఇద్దరు చిన్న అబ్బాయి అని చిన్న పాపనండి ఇద్దరు. అయితే యాక్సిడెంట్ జరిగిందండి రాజమండ్రిలోనే. రాజమండ్రిలో యాక్సిడెంట్ జరిగితే రాజమండ్రిలోనే వైద్యం చేయించామండి. వైద్యం చేయించాక ఇంటికి తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చాక 3 సంవత్సరాల నుంచి ఇంకా మంచం మీద ఉండిపోయాడండి అలాగా. ఫిజియోథెరపీ చేయించాం, ఏం చేయించినా కానీ నడవలేకపోయాడండి అసలు. అలాగలాగ అయిపోతే అప్పుడు ఈ అయ్యగారు వైద్యం చేసి మునగాడోళ్ళకి ఎవరికో చేసారంటండి. వాళ్ళ ద్వారా అలా తెలిసిందండి. అయ్యగారు చేశారని తెలిస్తే రాజమండ్రిలో కలిచారండి. కలిసి మా ఊళ్ళో తీసుకొచ్చారండి. తీసుకొస్తే వైద్యం కాలుకి 3 చోట్ల చేశారండి. 3 చోట్ల ఒక్కొక్క కాలుకిని చాలా బాగా చేశారండి. బాగా చేశాక ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాడండి. గొట్టం పుచ్చుకుని నడిచేస్తున్నాడండి. ఓ రోజు బాగా నడుస్తున్నాడండి. ఈ అయ్యగారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి, రుణపడి ఉంటామండి. చాలా బాగా చేశారండి వైద్యం. హాస్పిటల్కి వచ్చి 20 రోజులు అవుతుంది. తారీఖు గుర్తులేదండి, నేను చదువుకోలేదు సార్. తారీఖు గుర్తులేదు, 20 రోజులు అవుతుంది. బాగా చేశారండి. కిషోర్ సార్కి మేము కాళ్ళు పెట్టుకుని దండం పెట్టాలని ఉందండి. అంత అలా ఉందండి. 2 కాళ్ళు కొట్టుకుని దండం పెట్టాలని అనిపిస్తుందండి నా మనసులోను. అంత బాగా చేశారండి వైద్యం. ఇప్పుడు ఏమో నడవగలుగుతుందండి. మా ఫ్యామిలీ అంతా కూడా మంచి సంతోషంగా ఉందండి. ఇంటికి ఫోన్ చేసి చెప్పాం బాగా నడుతున్నాడండి. రోజుకి బాగా నడుతున్నాడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ 34-year-old అంటే 34 సంవత్సరాల వ్యవసాయదారం చేసుకున్న ఆయన గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, ఆయనకి 3 years ముందల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యింది. అండ్ అప్పుడే పాపము వెంటిలేటర్ మీద ఉండి చాలా కష్టాలు పడి హెడ్ కి కూడా సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడే లోకల్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. దాని తర్వాత రికవర్ అయ్యాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బతికి బయటకు వచ్చినా కానీ హీ వాస్ టోటలీ బెడ్ రిడన్. బెడ్ పైనే ఉండిపోయాడు 3 years. సో అండ్ ఎందుకు అంటే మొత్తం కాళ్ళల్లో అసలు శక్తి లేకుండా అండ్ డిఫార్మిటీ అంటే మొత్తం వంకరగా ఉండేసి అసలు నడవలేకపోయిండు. అండ్ ఆ పరిస్థితిలో ఒక 1 month బ్యాక్ మనకి అక్కడ రాజమండ్రిలో ఐ హ్యాడ్ సీన్ హిమ్. అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది ఒక 15-20 days బ్యాక్. సో దానికి ఏంటంటే తనకి హిప్ జాయింట్స్ లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెటరోట్రోపిక్ ఆసిఫికేషన్ అంటే మసిల్లో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయినందుకు ఈ హిప్ జాయింట్స్ లో కంప్లీట్ గా కాంట్రాక్చర్ అయిపోయి అతనికి హిప్ జాయింట్ మొత్తం ఫ్లెక్షన్ లో ఉన్నది. సేమ్ థింగ్ మన నీ జాయింట్ లో అంటే మోకాల దగ్గర కూడా సేమ్ థింగ్. అలాగే యాంకిల్ అండ్ ఫుట్ దగ్గర కూడా, పాదం దగ్గర కూడా కాలు కిందకి కాంట్రాక్చర్ ఉన్నది. సో వాటిని అన్నిటికీ సర్జరీ చేసేసి ఇమ్మీడియట్ గా సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ చేయడం జరిగింది. రేడియేషన్ ఇచ్చిన తర్వాత దిస్ ఈస్ ఇప్పుడు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో ఉండి దిస్ ఈస్ వాట్ యూ కెన్ సీ. సో దీంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే ఇలాంటి కొన్ని 100 కేసులు చేశాం. అండ్ ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాము ప్రెస్ మీట్స్ ద్వారా 100 కేసులు చేశాము. బట్ ఇలాంటి కేసు చేసినప్పుడు ఓన్లీ సర్జరీ ఒకటే కాదు, సపోర్ట్ స్ట్రక్చర్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటే hospital should have the infrastructure to support these kind of cases, the technical capability of the doctors and the medic and paramedic staff వాళ్ళకు కూడా technical capability and experience ఉండాలా. సో అమోర్లో మనకి క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థీసియా ఇస్ వన్ ఆఫ్ ద జ్యువెల్ ఇన్ ద క్యాప్ అండి. దీంట్లో ఎన్నో చాలా డిఫికల్ట్ సర్జరీస్, డిఫికల్ట్ పేషెంట్స్ ని కూడా వీళ్ళు బాగా బయటికి తీసుకొస్తారు. అండ్ దానికి వన్ ఆఫ్ ద లైవ్ ఎగ్జాంపుల్ మీరు మీ ముందులే చూస్తున్నారు. అండ్ ఆర్థోపెడిక్స్ మీకు తెలిసిందే, ఆర్థోపెడిక్స్ లో లాస్ట్ 2 decades లో హైదరాబాద్ లో వి హావ్ బీన్ దేర్. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 11 years గా కూకట్పల్లి ఏరియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ నంబర్ ఆఫ్ సర్జరీస్ ప్రెస్ మీట్స్ అయ్యి ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ about the technical capabilities. And we have a very good team orthopedics lo. Dr. Santoshni is our pediatric orthopedics, Dr. Vamshi and Dr. Jaydeep are joint replacement orthopedic surgeons. అండ్ దీనికి కాంప్లిమెంట్ చేయడానికి అంటే మనం ఎంత బాగా సర్జరీ చేసినా కానీ దాని రిజల్ట్ ని మనకు ఆన్ గ్రౌండ్ చూపించాలంటే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కావాలి. సో అంటే జనరల్ గా ఫిజియోథెరపీ అని లూజ్ గా అంటుంటారు. ఫిజియోథెరపీ ఎలోన్ కాదు, అది ఏ ప్రాపర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ప్రతి పేషెంట్ కి ఒక సపరేట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి అండ్ వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా.
అండ్ ఇదేదో ఫ్యాన్సీ మిషన్స్ కాదు, ఏదో రోబో పెట్టాము, అదేదో మిషన్ పెట్టాము, రీహాబ్ చేసేసారు, అదే అని చెప్పి ఈ మధ్య బాగా చూస్తున్నాము న్యూస్ లో. దాట్ అవి ఇంపార్టెంట్ ఏమో కానీ అది ప్రాబబ్లీ 25%, 75% ఈజ్ యాక్చువల్లీ వాట్ ఏది ఏ పేషెంట్ కి ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ డాక్టర్ అండ్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్ లో కోఆర్డినేషన్ చేసుకొని అది చేస్తేనే కానీ మనకి ప్రాపర్ గా ఇది రిజల్ట్ వస్తుంది. అండ్ రేడియేషన్ ఆంకాలజీ, ఇప్పుడు మన అమోర్లో ఇక్కడే వీ హ్యావ్ ఎ క్యాన్సర్ సెంటర్ కాబట్టి రేడియేషన్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి వెరీ నెక్స్ట్ డే మనకి రేడియేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్పెషలైజ్డ్ డాక్టర్ శాంత హూస్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్ విత్ అస్, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిషన్స్ వాట్ వీ హ్యావ్, అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో మనం ఇవన్నీ చేయగలిగినాము. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఇండిపెండెంట్ గా కొంచెం నడిచిన తర్వాత అది అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ కి మేము అప్పచెప్పేస్తాము. అండ్ దెన్ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ చిన్న ఫిజియోథెరపీ అంతా అక్కడ చేసేసుకోవచ్చు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓన్లీ సూచర్ రిమూవల్ ఇంకో 2 days లో ఉంది. సూచర్ రిమూవల్ చేసేసి ఇంటికి పంపించేస్తాయి. ఈ ఆపరేషన్ ఎంతమంది టెక్నికల్ పాల్గొన్నారు? సో టీమ్ ఆఫ్ ఒక 4-5 అండి. అంటే ఎనస్థీసియా, తర్వాత డాక్టర్స్, తర్వాత ఫిజియోథెరపీ అండ్